ఇప్పుడైతే కార్ పార్క్ చేసుకొని స్టేట్ పార్క్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ వ్యూ చూడండి. అసలు ఈ పార్క్ నుంచి న్యూయార్క్ సిటీ మొత్తం అనమాట చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే మేము తీసుకున్న ఫెర్రీ మిస్ ఎలిస్ ఐలాండ్ అని చెప్పేసి. ఇప్పుడైతే బోట్ లోపలికైతే వచ్చేసాము. లోపల ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఫైనల్లీ మనమైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ వ్యూ చూడండి మామూలుగా లేదు. అసలు అనుకోలేదు ఎంత పెద్దగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ షాట్ చూడండి, ఒక సైడ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకొక సైడ్ న్యూయార్క్ సిటీ స్కై లైన్. మామూలుగా లేదు వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. కప్పిచ్చావా మరి శాస్త్రాది తెస్తారండి. నువ్వు తెచ్చేంత వరకు ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పట్టుకున్నా ఎట్లా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఈ 2 డే వచ్చినప్పటికి డే 3 అనమాట మన న్యూయార్క్ సిటీ ప్లాన్ మొత్తం చూడడానికి. సో ఈ రోజు అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో న్యూయార్క్ సైడ్ నుంచి కాకుండా న్యూ జెర్సీ సైడ్ నుంచి కూడా ఉంటాయి అనమాట బోట్స్ అండ్ క్రూజెస్ అండ్ ఫెర్రీస్ అన్ని కూడా. సో ఫెర్రీస్ నుంచి సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళేసి అక్కడైతే మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంతకు ముందు కూడా 2 వీడియోస్ అయితే చేశాను, వాటిని కూడా చూడండి. సో అవి కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఇది వచ్చేటప్పటికి డే 3 కాబట్టి సో చలో ఈరోజు అయితే వీడియో చాలా బాగుంటుంది. లాస్ట్ వరకే చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. సో ఇదే హౌస్ అనమాట మేము ఇక్కడ న్యూ జెర్సీలో రెంట్కి తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఇది 3 floors బిల్డింగ్ అనమాట. మేము ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తీసుకున్నాము. 3 bedroom హౌస్. సో ఆల్మోస్ట్ మాకు 2 daysకి ఆల్మోస్ట్ $500 అలా పడింది. అండ్ చాలా బాగుంది వ్యూ కూడా, ఎవ్రీథింగ్. సో ఇదంతా పీస్ఫుల్గానే ఉంది, బాగానే ఉంది లొకేషన్ కూడా. న్యూజెర్సీ లాంటి స్టేట్స్లో ఉన్నప్పుడు అండ్ అలాంటి సిటీస్లో ఉన్నప్పుడు మరీ అంత మనకు పల్లెటూరులో ఉండే వాతావరణం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ చాలా బాగానే ఉంది. ఓకేనా. సో ఇక మా వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి కిందకైతే వస్తున్నారు. ఇప్పుడైతే చాలా స్టార్ట్ అయిపోదాం. ఈ ఇంటి ముందు డెకరేషన్ కోసము టమాటా ప్లాంట్స్ పెట్టారు చూడండి. కానీ భలే వచ్చినాయి టమాటాలు, చాలా పెద్దగానే వచ్చినాయి. ఏదో పెంచుకుందామని కాకుండా జస్ట్ డెకరేషన్ కోసం పెట్టినట్టున్నారు. బట్ భలే వచ్చినాయి కదా. ఏం పళ్ళు కాలేదు కానీ కాయల్లాగే ఉన్నాయి ఇంకా ప్రెజెంట్. చాలా కాసాయి చూడండి. సో మా వాళ్ళు అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకున్నారు అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మాకు 1 hour అలా జర్నీ ఉందన్నమాట. సో న్యూ జెర్సీ సైడ్ నుంచి కాబట్టి లోకల్లోనే. సో 1 hour వెళ్ళిపోయి అక్కడ కార్ పార్కింగ్ చేసేసుకుని ఫెర్రీ తీసేసుకుని వెళ్ళిపోవడమే. చలో. సో ఇప్పుడైతే మనము న్యూ జెర్సీ సైడ్ ఉన్నాం కాబట్టి న్యూ జెర్సీ సైడ్ నుంచి ఈ వ్యూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ న్యూయార్క్ స్కైలైన్ చూడడానికి ఇక్కడ ఒక పార్క్ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద పార్క్. సో ఆల్మోస్ట్ ఒక స్టేట్ పార్క్ అంతా ఉంటుంది. సో ఇక్కడైతే మనం కార్స్ అన్ని పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్క్ చేసుకుని సో మనమైతే ఈ క్రూజెస్ ఏవైతే ఉంటాయో, ఫెర్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడైతే మనము సో వెళ్ళి స్టార్ట్ అయిపోయి అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే కార్ పార్క్ చేసుకొని స్టేట్ పార్క్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ చూడండి. అసలు ఈ పార్క్ నుంచి న్యూయార్క్ సిటీ మొత్తం అనమాట చాలా క్లియర్గా కనిపిస్తుంది. కంప్లీట్గా న్యూయార్క్ మొత్తం ఈ సైడ్ నుంచి అయితే చూడొచ్చు. అసలు ఎంత బాగుందో చూడండి. ఆ బిల్డింగ్స్ కానీ ఆ స్కై కానీ చాలా బాగుంది అనమాట. అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది వ్యూ అయితే మాత్రం. వ్యూ మళ్ళీ చూపిస్తా చూడండి. మీకు అసలు కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. అంత బాగుంది. ఇంత పెద్ద సిటీని మనము మొత్తం ఒకే ఐ కాంటాక్ట్ లో చూడొచ్చు అనమాట. సో చూడండి, అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనిపిస్తుందిగా, ఆ పెద్ద బిల్డింగ్. సో ఇంతకు ముందు ట్విన్ టవర్స్ ఉండే కదా, అందులో కూలిపోయినప్పుడు సో అందులో ఒక దాన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ ఇంకొక దాన్ని అయితే మెమోరియల్ గా ప్లేస్ చేసి పెట్టారు అనమాట. అండ్ ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించింది అండ్ ఆ మెమోరియల్కి సంబంధించిన వీడియోస్ ఇంతకు ముందు 2 వీడియోస్ పెట్టాను కదా. సో ఆ వీడియోస్లో అయితే ఉంటాయి అనమాట. నేను ఎండ్ కార్డ్స్లో వాటి లింక్స్ అయితే ఇస్తాను. సో 100% చెక్ చేయండి, చాలా బాగా వచ్చినాయి వీడియోస్ అయితే. సో ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాము. సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో ఏదైనా ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కార్లోనే పెట్టుకుని వచ్చేయడం బెటర్ అనమాట. జస్ట్ ఫోన్స్, వ్యాలెట్స్ అలాంటివి ఓకేని, బట్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి అయితే వాళ్ళైతే అలౌ చేయట్లేదు. సో ఇప్పుడైతే మా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. స్కైలైన్ చూడు, మొత్తం న్యూయార్క్ స్కైలైన్ మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. చాలా బాగుందనమాట. ఎర్లీ మార్నింగ్ అయింది అండ్ సన్ కూడా ఈరోజు చాలా బాగుందనమాట. చాలా క్లియర్గా స్కైలైన్ మొత్తం మనకు కనిపిస్తుంది చూడండి అసలు. అండ్ ఈ స్టేట్ పార్క్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. సో నార్మల్గా ఇంత పెద్ద సిటీకి సో ఇక్కడ ఉన్న దగ్గర ఏంటంటే బిల్డింగ్స్ న్యూయార్క్ సైడ్ పెట్టినట్టు ఇట్లా పెడతారు కదా,
బట్ అలా పెట్టలేదు అనమాట. ఒక పార్క్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫెర్రీ అయితే ఉందన్నమాట, దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది తీసుకున్నాక డైరెక్ట్ అయితే మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఒక ఐలాండ్ అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సీస్ అనన్య ఇటుదల. చలో ఇప్పుడైతే ఫెర్రీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చలో అక్కడికి వెళ్ళేసి టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాం అనమాట, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళేసి వెళ్దాం. ఇదే మేము తీసుకున్న ఫెర్రీ, మిస్ ఎలిస్ ఐలాండ్ అని చెప్పేసి ఉంది. ఈ ఫెర్రీని యూజ్ చేసుకొని ఇది హడ్సన్ రివర్ అని చెప్పేసి, ఇది న్యూజెర్సీకి న్యూయార్క్కి మధ్యలో అయితే ఉంటుంది. సో ఆ రివర్కి మధ్యలో అయితే ఈ ఐలాండ్ అయితే ఉంటుంది. అక్కడ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మేము ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాము 9 o'clockకి, బట్ 10 అయిపోయింది. బట్ అలౌ చేస్తారు, నో ప్రాబ్లం. టికెట్ అయితే ఉండాలి, అది ఏ టైంలో సరే పర్వాలేదు, మరీ లేట్ చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఈ బోట్ బ్యాక్ సైడ్ ఆ చిన్న వ్యూ చూడండి, స్కైలాండ్ భలే ఉంది కదా. విమల్ వాళ్ళ బ్రదర్స్ అండ్ దివ్య, విమల్స్ డాటర్ అండ్ విమల్స్ వైఫ్, సాయి వైఫ్ హియర్, అనన్య. అందరం కలిసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ న్యూ జెర్సీ అయితే రాసింది. సో అప్పుడైతే బోట్ లోపలికి అయితే వచ్చేసాము. లోపల ఎలా ఉందో చూపిస్తా చూడండి. సో ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం కదా. ఇక్కడైతే మనకి లోపల బోట్ లోపల కూడా కాఫీ అయితే ఉంటుంది, అండ్ స్నాక్స్ కానీ బిస్కెట్స్, ఇక్కడ డ్రింక్స్ కావాలంటే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రైసెస్ కూడా బాగానే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. చూడండి, అండ్ బయట రివర్ వ్యూ, అవతల స్కై లైన్ భలే ఉంది కదా. అండ్ ఇప్పుడైతే మనకి టాప్కి వెళ్ళిపోతాం, పైన ఎలా ఉందో చూద్దాం. బోట్ నుంచి ఆ వ్యూ చూడండి మామూలుగా లేదు అసలు. చూడండి, అది స్కై లైన్ న్యూయార్క్ మొత్తం కనిపిస్తుంది అటు నుంచి, భలే ఉంది కదా. అండ్ బోట్ బయట ఉన్నాం అనమాట. ఫోన్ జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేది. భలే ఉంది కదా. సో ఇంకొక ఫ్లోర్ కూడా ఉందన్నమాట, కంప్లీట్గా టాప్ వ్యూ అనమాట. సో ఈ టాప్ వ్యూలోకి వెళ్ళిపోతాం. చాలా చూడండి. సో ఇదే అనమాట మేము వచ్చిన బిల్డింగ్. ఇక్కడ టికెటింగ్ అంతా జరిగింది. సో ఇక్కడ నుంచి వచ్చాము. ఇదన్నమాట, అంతా సీ అండ్ రివర్ కూడా. అందరూ ఎగ్జైట్గా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడడానికి. అక్కడ చూడండి బ్రిడ్జ్ ఉంది, భలే ఉంది కదా. అక్కడ చూసారా కనిపిస్తుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో చూడడానికి ఏదో ఈ సిటీ దగ్గరే ఉందనుకుంటాం, కానీ ఈ రివర్కి మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో దాని దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. చలో, సో బోత్ బ్రదర్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని, రిలాక్స్గా కూర్చున్నారు. అక్కడ విమల్ అయితే ఫోటోలు దిగుతున్నాడు, మంచి పోజులు ఇస్తున్నాడు. This is a child which is Ananya, why are you crying, Amma? Ananya, 100K views. You will be viral. So she is also have some YouTube channel. Say name, Ananya. Ananya Ibud. So he is Vardharaj and he is Sabha, bro. So bro, where are you staying? I am staying in Washington DC. Washington DC. Bro, Detroit. Okay. So how is enjoying New York trip? It's very good. Very good. Yeah. So do you want excited about Statue of Liberty? Yes, I came here many times, but this is the first time I'm coming from New Jersey side. Okay. I like it very much. It's very peace, calm. Yeah. Little bit of crowd, but it's good. It's good. Okay. Good. What about you? How is it? Yes, I'm excited, bro. Okay. Nice. Chalo. So how is my content? You following my content, eh? Yes. Please like, share, and subscribe. Thank you. Thank you so much. Okay, nice bro. Thank you so much. ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడి స్టైల్ కొడుతున్నారు అనుకుంటున్నారా? అస్సలుగా కాదనమాట. వాళ్ళది చెన్నై అనమాట. సో వాళ్ళందరూ తమిళ్లోనే మాట్లాడతారు. సో మన తెలుగు రాదు, మనకేమో తమిళ్ రాదు, అందుకనే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. తప్పలేదు. మొత్తానికైతే మన క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. బోట్ ట్రావెల్ స్టార్ట్ అయిపోయి
ఆఫ్ లిబర్టీకి దగ్గరలో ఉన్నాము, వెళ్ళిపోతున్నాం. బిస్కెట్ తీసుకెళ్తాను చూసారా, భలే వచ్చినాయా? యా, ఇట్స్ టేకింగ్ ద బిస్కెట్స్. ఒక సైడ్ ఆ వ్యూ అయితే ఇంకొక సైడ్ మామూలు చూడండి వ్యూ అయితే మాత్రం. బోట్ వెనకాల స్కై లైన్ పొంగ కూడా వస్తుంది, బిస్కెట్ వస్తుంది కూడా. భలే ఉంది కదా. పైన చూడండి ఒక హెలికాప్టర్, ఇక్కడ ఒక షిప్ కర్రీ చెప్పుకోండి. సో ఇప్పుడైతే ఒక స్టాప్ అయితే ఆగిందనమాట. ఇది ఒక మ్యూజియం. సో ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ మెటీరియల్ యూజ్ చేశారు అండ్ మొత్తం కంప్లీట్గా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో కంప్లీట్గా ఇదిగోండి, ఎవరైనా కావాలంటే ఆ మ్యూజియం ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సో ఇక్కడైతే దిగుతున్నారు. లేదు ఇందులో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఈ ఫెరీలోకి అయితే ఎక్కేసి డైరెక్ట్గా అయితే అక్కడికైతే వెళ్ళిపోతారు అనమాట. ఈ బోట్ పేరు చూడండి, మిస్ న్యూయార్క్ అంట. ఇట్లా ఉంటుంది. కాఫీ తీసుకున్నాము. సో ఇక్కడ క్రీము, షుగర్ అన్నీ ఉంటాయి. సో మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కాఫీ అంటే బ్లాక్ కాఫీ ఇస్తారు, మనం కస్టమైజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు బిస్కెట్లు కూడా తీసుకున్నాం. ఫైనల్లీ మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది మన షిప్ పై నుంచి అయితే వ్యూ అనమాట. మామూలుగా లేదు, ఇంకా జూమ్ చేస్తాను మీకు. కంప్లీట్గా ఒక ఐలాండ్లో ఉంది, మిడిల్ ఆఫ్ ద న్యూ జెర్సీకి న్యూయార్క్ మధ్యలో. అసలు ఈ షాట్ చూడండి మామూలుగా లేదు. ఒక సైడ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ బ్యాక్ సైడ్ న్యూయార్క్ సిటీ స్కై లైన్. అదిరిపోయింది అసలు. స్కై బ్లూ కూడా, వాటర్. పర్ఫెక్ట్ సన్నీ డే అనమాట ఈరోజు వ్యూ చూడడానికి మాత్రం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా అనిపిస్తుందో, మీకు కూడా చూపిస్తాను. చూడండి అసలు మీకు ఎలా కనిపిస్తుందో కానీ పెద్దగా చిన్నగా ఎలా అనిపిస్తుందో. అక్కడ ఒక మనుషులు ఉన్నారు చూడండి. సో వాళ్ళని చూస్తే ఇది ఎంత పెద్ద విగ్రహం అనేది, ఎంత పెద్ద ఇది అనేది మీకే తెలుస్తుంది. చూడండి అక్కడ ఉన్న మనుషులను చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. పైన క్రౌడ్లు ఉన్నారు చూసారు మనుషులు, కొంతమంది మీకు కనిపిస్తున్నారు లేదు, అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఇక్కడ వరకు తీసుకున్నాం అనమాట. అక్కడ గ్రీన్ కలర్ బేస్ ఉంది చూసారు, కాళ్ళ వరకు, అక్కడ వరకు తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి కూడా వ్యూ చూపిస్తాను. గాయస్, మరి బ్రహ్మానందం గారితో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో అతడు మూవీలో కాఫీ ఇచ్చిన తర్వాత సో దాన్ని అయితే రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేసాము. సో ఇట్లా పట్టుకుంటాడు ఆ బ్రహ్మానంద, ఆ డైలాగ్ అనమాట. సేమ్ అట్లా అనిపించింది. సో బయట చాలా కాఫీ అండి. కప్ ఇచ్చావా మరి శాస్త్రేది తెస్తానండి. నువ్వు తెచ్చేంత వరకు ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పట్టుకోను అట్లా. సో ఇప్పుడైతే ఐలాండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ మన బ్యాక్ సైడ్ చూడండి. సో అండ్ మనం బ్యాక్ సైడ్ అనమాట, ఫ్రంట్ ఫేసింగ్ అటు సైడ్ అయితే ఉంటుంది. సో అప్పుడైతే వెళ్దాము. బట్ అంతకుముందు ఇక్కడ కొంచెం వ్యూ ఉంది అనమాట. సో అది కూడా చూపిస్తాను మొత్తం. ఇది కూడా చూద్దాం, ఓకేనా? ఈ వ్యూ చూడండి అసలు మొత్తం న్యూయార్క్ స్కై లైన్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. ఎంత చూసినా సరే చూడాలనిపిస్తూనే ఉంటుంది అనమాట స్కై లైన్.
డిఫరెంట్గా చూడొచ్చు. మీకు కూడా బోర్ కొట్టే ఉంటుంది, ఎన్నిసార్లు చూపిస్తాడేమో వీడని. బట్ ఓకే, చూడొచ్చు మీరు కూడా. మరీ ఎక్కువ ఎంగేజ్మెంట్ లేకుండానే చేస్తానండి అదనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం చూడడానికి కూడా ఇవి ఉంటాయి అన్నమాట. పర్టికులర్ ప్రతి ఒక్కటికి చూడొచ్చు. ఇప్పుడైతే పైకి ఎక్కేద్దాం. చూడండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట అండి. ఫ్రంట్కి వెళ్ళాలంటే ఇక్కడ కింద అయితే టికెటింగ్ అంతా బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగే ఉంది ఇది దీనిపైన. సో అక్కడికి వెళ్ళేసి ఎక్కేద్దాం. ఇక్కడైతే లాకర్స్ అయితే ఉన్నాయి. ఫోన్స్, వ్యాలెట్స్ ఓకే, బట్ మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏవి కానీ బ్యాక్ ప్యాక్స్ కానీ ఎలా అయితే లేదు. 143 లాకర్ అయితే తీసుకోండి, ఈజీగా ఉంది అనమాట. ఇక్కడైతే లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. సో 2 పెడెస్ట్రియల్ అండ్ క్రౌన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో మేమైతే కాళ్ళు వరకు ఉన్న లొకేషన్ వరకు అయితే వెళ్తున్నాము. సో క్రౌన్ వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా ఇదే లైన్లో ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాము. మొత్తం ఐలాండ్స్, ఎన్వైసీ ఐలాండ్, బ్రూక్లిన్, క్వీన్స్ అన్నీ. అండ్ ఇక పైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే ఉంది. ఇదంతా ఒక ఐలాండ్. సో ఇక్కడ ఒక ఐలాండ్, అండ్ ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, మనం ఉన్నది ఒక ఐలాండ్. ఇట్లా డిఫరెంట్ ఐలాండ్స్ అన్నీ కలిపి న్యూయార్క్ సిటీ అనమాట. సో ఇదే ఫ్రంట్ వ్యూ. సో ఇది అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాము. పైన క్రౌన్ ఉంది చూసారా, ఆ క్రౌన్ వరకు కూడా వెళ్ళొచ్చు, బట్ అది కొంచెం కాస్ట్లీ ప్రైస్. బాగుంది కదా. సో ఇది అనమాట మనకి ఫైనల్ వ్యూ. చూడండి, కొంచెం దగ్గర నుంచి మొత్తం కనిపించేటట్టు మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట వ్యూ. అడనియా ఓయ్ ఇచ్చాడు ఇచ్చాడు. హాయ్, సే హాయ్, సే హాయ్, హాయ్ హాయ్. సిరియా, నవ్వా? సరే సరే, సిరి చెన్నైలో తమిళ. ఓయ్ సిరి చేయమ్మా, సిరి చేయు. వాయ్ హై ఫైవ్ కొట్ట కొట్రా కొట్ట. ఇక్కడ బోటింగ్ ఉంది, భలే ఉంది కదా. బోట్స్, బీస్ట్ అంట, బీస్ట్. ఫైనల్గా ఇంకొకసారి న్యూయార్క్ వ్యూ అండ్ ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మొత్తానికి అయితే చూసేసుకొని ఇప్పుడైతే బయటకు అయితే పోతున్నాము. వాట్ ఆర్ యూ డూయింగ్? మియావ్ మియావ్ పిల్లి, మియావ్ సే మియావ్. Oh my god. Okay, enjoy. She's enjoying eating ice cream. సో మొత్తానికి అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో అక్కడ ఉంది చూడండి. సో ఇప్పుడైతే రిటర్న్ మళ్ళీ సేమ్ ఫెర్రీ ఎక్కేసి మళ్ళీ న్యూ జెర్సీ అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడ కార్ పార్క్ చేసాం కదా, కార్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట.
సో గాయస్ ఫైనల్లీ అయితే వెళ్ళేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా చూసేస్తాం అనమాట. మచ్చా, హౌ డు యూ ఫీల్? Yeah, it was a very good trip. Okay. Statue of Liberty looks awesome. So and we have completed the trip journey here. It's really a family trip. It's really nice. And we will back to Erie. Yeah. We will put a final video on Erie. That's So, it. yeah. At least if you are coming to plan New York, at least it will take 3 to 4 days. No. Actually, not 3 days. If you are going to relaxly, you need to do it. Wednesday to next Monday. 4 days. Because each places you need to have for some half a day or something. Yeah. Because we can't rush it like crazy. Because many places we are going by walking only. Oh, yeah. So train and walking, ferry, train or path or walking only. So maximum we need to plan. Actually, Empire State Building, one day we can see full we have places. Yeah. But if you got the short trips on weekends, then we need to shrink the things. Okay. So, but major attraction we can cover into a couple of days, like Statue of Liberty or Memorial. Memorial Museum, it's around 3 or 4 hours. Yeah. Half day gone. Yeah. So 4 or 5 days with a long leave. But don't come for a long leave. You come on weekdays. Weekdays. That is the more recommended one. Yeah. Don't come on Saturdays, Sundays. Yeah. Fully crowded New York Street. We lived in some peaceful states called Erie. Yeah. This is different for us. I am seeing that too much crowd. Yeah. Too much. Not even little much, very much. Yep. But we will enjoy New York. Yeah. Like very crazy. Yeah, Times Square. Very crazy. So if you come on like Christmas or New Year time, you will be gone. ఇక అంతే, ఇంకేం ఉండదు. సో ఇది గైస్ మొత్తానికి అయితే వీడియో ఆల్మోస్ట్ 3 to 4 వీడియోస్ అయితే వచ్చి ఉంటాయి. సో ఇది అప్లోడ్ చేసే టైంకి కొంచెం టైం పడుతుంది. సో ఇదనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మొత్తం ట్రిప్. సో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ట్రిప్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. మన రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇదనమాట. ఓకే, సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.